బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేసీఆర్ దేవుడని కానీ ఆయన చుట్టూ దెయ్యాలున్నాయని కవిత అన్నారు. అయితే కేసీఆర్ పక్కన ఉన్న దెయ్యాలు ఎవరన్నది బీఆర్ఎస్ భవన్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాకుండా బీఆర్ఎస్లో కోవట్టులున్నారని స్వయంగా కేసీఆర్ కూతురే చెప్పడంతో పార్టీ నేతలకు కొత్త గుబులు పట్టుకుందట. అయితే ఈ వ్యవహారంపై కవితను సంజాయిషీ కోరే యోచనలో పార్టీ అధిష్టానం ఉందనే ప్రచారం జరుగుతోంది. మరో గంటలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. కవిత వ్యాఖ్యలు లేక దుమారంపై స్పందించనున్నారు. మరోవైపు కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్ కూడా వివరణ కోరనున్నట్లు తెలంగాణ భవన్లో టాక్ వినిపిస్తోంది. కవిత వ్యాఖ్యలపై తెలంగాణ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కవిత బీఆర్ఎస్ను వీడనున్నారని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న క్రమంలో కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు వాటికి ఊతమిచ్చేలా ఉన్నాయి. ఈ క్రమంలో కవిత నుంచి సంజాయిషీ కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది బీఆర్ఎస్ అధిష్టానం. కవిత నుంచి వివరణ కోరే యోచనలో బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేటీఆర్ ముఖ్యంగా కవితను ఈ విషయంలో ఎందుకు ఆ విధంగా మాట్లాడింది, దెయ్యాలు ఎవరు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఎవరు అన్నటువంటి టాక్ ఇప్పుడు తెలంగాణ భవన్లో వినిపిస్తోంది. నేను మొన్ననే చెప్తున్నాను, కుట్రలు కుతంత్రాలు జరుగుతూ ఉన్నాయని. నేను చెప్పిన కొద్ది రోజుల్లోనే మరి నేను అంతర్గతంగా కేసీఆర్ గారికి రాసినటువంటి ఉత్తరం బహిర్గతం కావడం అన్నది, ఇది మరి ఏం జరుగుతుందో అన్నది పార్టీలో ఉన్నటువంటి మనందరం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కేసీఆర్ గారు దేవుడు, కేసీఆర్ గారు దేవుడు, కానీ కేసీఆర్ గారి చుట్టూ కొన్ని దయ్యాలు ఉన్నాయి. వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది. పార్టీలో ఉండేటటువంటి నాకు, నేను కేసీఆర్ గారి కూతుర్ని, అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి, ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది ఇవాళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. రైట్, కవిత వ్యాఖ్యలపై కాసేపట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే స్పందించబోతున్నారు. కానీ కవిత వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్లో పెను దుమారాన్నే రేపుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. సునీల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న ఎయిర్పోర్ట్లో చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కవిత చాలా స్పష్టంగా పార్టీ వైఖరిని, అందులో ముఖ్యంగా కేసీఆర్ వైఖరిని ఆమె తప్పుబట్టే విధంగా మాట్లాడారు. అందులో ప్రధానంగా కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు దయ్యాలున్నాయి, కొన్ని దయ్యాలున్నాయి, అందులో బీఆర్ఎస్ పార్టీలో కొవ్వట్లు ఉన్నారని చెప్పి ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోవట్లు ఎవరు, ఇదే అంశం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చర్చాంశం అవుతుంది. ఎందుకంటే మనం చూస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన చుట్టూ అంటే ఆయన కుటుంబ సభ్యులు ఎక్కువగా చుట్టూ ఉంటారు. అందులో ప్రధానంగా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ కావచ్చు, ఇంకా ఆయన కోటరీగా ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కావచ్చు. కాబట్టి కవిత ఎవరిని ఉద్దేశించి దయ్యాలన్నది, ఎవరిని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీలో కోట్లు ఉన్నారన్నది ఇప్పుడు పెద్ద చర్చానీయాంశం అవుతుంది. దాంతోపాటు తాను తన తండ్రికి పర్సనల్గా రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందని చెప్పి కూడా ఆమె అనుమానం వ్యక్తం చేసింది. కాబట్టి తాను రాసిన లేఖనే బయటకు వచ్చిందంటే ఇక పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కాబట్టి కవిత వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కవిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీతో పాటు మిగతా రాజకీయ పక్షాలు కూడా కొంత ఆసక్తి నెలకొంది. మరి కాసేపట్లో 11 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కేటీఆర్ కవిత వ్యాఖ్యలపై ఎట్లా స్పందిస్తారన్నది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనకున్న సమాచారం మేరకు కవిత కేసీఆర్ను ఉద్దేశించి కావచ్చు, పార్టీని ఉద్దేశించి కావచ్చు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ సంజాయిషి కోరే అవకాశం కనిపిస్తుంది. కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధిష్టానం ఆమెతో వివరణ కోరే అవకాశం ఉందని చెప్పి పార్టీలో చర్చ జరగబోతుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరగబోతుంది, కవిత వ్యాఖ్యలు ఎందుకు చేసింది, తండ్రికి పర్సనల్గా లేఖ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది, నిన్న చూసాం మనం ఎయిర్పోర్ట్లో కూడా కవితను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన తెలంగాణ జాగృతి నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎక్కడ కేసీఆర్ ఫోటో కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ జెండాలు ఎక్కడ కనిపించని పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈ వాతావరణం అంతా చూస్తుంటే, కవిత వ్యాఖ్యలు చూస్తుంటే, కవిత తండ్రికి లేఖ రాసిన పరిస్థితుల్లో పరిణామాలు చూస్తుంటే మాత్రం ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి పార్టీలో ప్రచారం జరుగుతుంది. అవి కొత్త పార్టీ పెట్టేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారని, ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నారన్న చర్చ పార్టీలో జరగబోతుంది. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో కవిత వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ ఎట్లా రిసీవ్ చేసుకుంటుంది, కేసీఆర్ దీనిపై ఎట్లా స్పందిస్తారు, కేటీఆర్ మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడబోతున్నారు. కాబట్టి ఆయన కవిత వ్యాఖ్యలపై ఎట్లా స్పందిస్తారు, కవిత వ్యాఖ్యల తర్వాత పరిణామాలు ఎట్లా ఉంటాయన్న దానిపై కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు. ఇటువంటి పరిణామాలన్నీ కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, తెలంగాణ మిగతా రాజకీయ పక్షాల్లో కూడా కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్. కరుణాకర్, అయితే ముఖ్యంగా అటు
అటు బీజేపీ అలాగే కాంగ్రెస్ రెండు కూడా దెయ్యాలు ఎవరు అనేది కూడా కవితనే క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఒక స్టేట్మెంట్ని బాగా ప్రస్ఫుటిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పుడు నిజంగా ఈ ప్రెస్ మీట్కి చాలా ప్రాధాన్యత సంతరించుకుందనే చెప్పాలి. సో కేటీఆర్ ఏం చెప్తారంటే తెలంగాణ భవన్లో ఏం వినపడుతున్నాయి గుసగుసలు? ఖచ్చితంగా అంటే కవిత తండ్రి కేసీఆర్కు లేఖ రాసినప్పటి నుంచి కూడా అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు కూడా భిన్నమైన వాదనలు వినిపిస్తూ వస్తున్నాయి. బీజేపీ అయితే ఖచ్చితంగా కవిత లేఖ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాయించారని చెప్పి బీజేపీ ఆరోపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అయితే అది వాళ్ళ కుటుంబ సమస్య, బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచో కుటుంబ విభేదాలు ఉన్నాయని చెప్పాము, అది ఇప్పుడు నిజమైంది, కవితే కేసీఆర్ వైఖరిని ప్రశ్నిస్తూ వస్తున్నారు కాబట్టి మేము ఇది ఎప్పటి నుంచో చెప్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కవిత మాత్రం చాలా స్పష్టంగా నిన్న ఎయిర్పోర్ట్లో మాట్లాడిన పరిస్థితిని మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా ఆమె కేసీఆర్ ప్రజలను ఎవరిని కూడా, పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు ఎవరిని కూడా కలవరు, అందుకే పార్టీలో ఈ పరిస్థితి వచ్చింది, ఇది తాను చెప్పదలుచుకున్న అంశం కాదు, చాలా వరకు సగం తెలంగాణ ప్రజల్లో ఉన్న అభిప్రాయం అని చెప్పి కూడా కవిత చాలా కుండలు బద్దలు కొట్టినట్టు కేసీఆర్ వైఖరిని కూడా ప్రశ్నిస్తే పరిస్థితిలో మనం చూసాం. కాబట్టి కేసీఆర్ వైపు కవిత చేసిన వ్యాఖ్యలు కావచ్చు, లేకపోతే పార్టీలో కోవట్టులు కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి, ఇటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో కొంత దీన్ని బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మాత్రం సీరియస్గానే తీసుకున్నట్టు తెలుస్తుంది. నిన్న కేసీఆర్ స్వయంగా కవిత మాట్లాడిన లైవ్ ఏదైతుందో అన్ని టీవీలో వచ్చింది కాబట్టి లైవ్ అంతా కూడా కేసీఆర్ నిన్న స్వయంగా ఫామ్ హౌస్లో ఉండి చూసినట్టు తెలుస్తుంది. కవిత మాట్లాడిన తర్వాత ఆయన కేటీఆర్తో కూడా ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది. కాబట్టి కేసీఆర్ సూచనలతోనే ఇప్పుడు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ ఏం చెప్పబోతున్నారు అన్నది కొంత ఉత్కంఠ రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్. ఓకే కరుణాకర్, కీప్ అప్డేటింగ్ us.